హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను. ఏంటి అంటే లారస్ వాళ్ళు 15 ఇయర్స్ ఆఫ్ లారస్ ల్యాబ్స్ ఫ్యామిలీ, అంటే లారస్ కంపెనీ పెట్టి 15 ఇయర్స్ అయింది అన్న సందర్భంగా కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ గిఫ్ట్ స్పాన్సర్ చేశారు. అదేనమాట, ఇదిగోండి, సెలబ్రేటింగ్ 15 ఇయర్స్ యానివర్సరీ లారస్ ల్యాబ్స్, 15 years of Laurus Labs family. Your commitment and contribution ఇన్నోవేటబుల్. సో ఇదనమాట, ఇదిగోండి, మాకైతే అది కవర్ ప్యాకింగ్ దీనికి ఇచ్చారు. సో ఇదైతే స్టార్ట్ చేస్తాము. ఈ వీడియో అసలు ఏం గిఫ్ట్ ఇచ్చారు అనేది మేము ఓపెన్ చేసి చూస్తున్నాము. ఇదిగోండి, నేను చూడలేదు, ఇప్పుడే చూస్తున్నాను. ఎందుకంటే గిఫ్ట్ ప్యాకింగ్ ఇచ్చినట్టు ఇన్ని రోజులు దాచేశాను, ఇప్పుడే ప్రజెంట్ చూస్తున్నాను. ఏది బౌల్ బ్యాక్ సైడ్ చూపించు ఒకసారి. చూడండి, ఇదిగోండి, ఎవ్రీ బౌల్, ప్రతి బౌల్కి ఇట్లా అనమాట లారస్ ల్యాబ్స్ అని పేరైతే వేశారు. లారస్ ల్యాబ్స్ డివా. ఇది డిన్నర్ సెట్ అండి. యాక్చువల్లీ స్లోగా పెట్టు, ఏమేమి ఇచ్చారు అనేది తీస్తున్నాము. స్లోగా ఏదైనా పెట్టారు. బౌల్స్, స్పూన్స్ పైన దాంట్లో ఇవి ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఎన్ని బౌల్స్ మొత్తం? 6 బౌల్స్, 6 కప్స్. ఇదిగోండి, ఇదిగండి, అదేంటి టీ కప్స్ది కప్పు సాసర్, టీ ట్రే. ఇదిగండి, ప్రతి దాని మీద ఇట్లా నేమ్ అయితే వేశారు. ఎందుకంటే లారస్ వాళ్ళు ఇచ్చారు మాకు గిఫ్ట్ అని ప్రతిసారి తినేటప్పుడు కూడా గుర్తుండాలి అనేది. ప్లేట్స్ ఎన్ని? 1 2 3 4, స్లోగా వెయిట్ ఉంటాయి. స్మాల్. సో ప్లేట్స్ 6. ఓకేనా? అన్నీ ఆల్మోస్ట్ 6 వచ్చాయా? ప్లేట్స్ ఒక ప్లేట్ తీసి చూపించు. ఇక్కడ పెట్టి చూపించు. తిప్పు. పింగాణి సెట్, మొత్తం టోటల్ పింగాణి సెట్. వావ్, బాగున్నాయి కదా. ఆ ప్లేట్స్ అక్కడ పెట్టేసి స్లోగా, వెయిట్ ఉన్నాయి కదా, స్లోగా పెట్టు. నెక్స్ట్ టిఫిన్ ప్లేట్స్. ఎస్, టిఫిన్ ప్లేట్స్. ఇవి చిన్న సైజు, అవి పెద్ద సైజు. ఇవిగోండి, ఒక ప్లేట్ ఇది కూడా విడిగా తీసి చూపించు. ఇవి టిఫిన్ ప్లేట్స్. సో ఫ్రంట్ అన్నీ అక్కడ పెట్టేసేసాయి. ఇక సో ఇది డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కదా సెట్. ఒకటి రైస్ బౌల్, ఒకటి కర్రీ బౌల్ అన్నట్లా. ఎక్సలెంట్. ఒక బౌల్ విడిగా తీసి స్లోగా తీయి. స్లిప్పింగ్ అనే సెట్ కదా బౌల్. సో మనకైతే రైస్ బౌల్, కర్రీ బౌల్ ఇదన్నమాట బౌల్. వాటిని పక్కన పెట్టేసేసాయి స్లోగా, ఎందుకంటే మొత్తం పింగాణి సెట్ కాబట్టి స్లోగా. ఇవేంటి దీంట్లో? ఇదేంటిది? కర్రీ, రైతాస్ లేంటే ఇవే కర్రీ బౌల్స్, అవే రైస్ అనుకుంటా. సాంబార్ లేండి చిన్నగా. ఇవి గాజు బౌల్స్. భలే ముద్దుగా ఉంది కదా. దీంట్లో కప్స్ రాయాలి. సరిపోయింది. బౌల్ మీద మూతది. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కదా, బౌల్ మీద మూతలా అన్న అంటే మనకు పైన డిస్ప్లే ఉండాలి కదా. అందుకే ట్రై చేసి చూసాను దాని మీద పెట్టి. అది ఏంటా అనేది నాకు ఇందాక అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ పైన కొంచెం వచ్చింది కదా, అందుకు డౌట్ వచ్చి నేను చెక్ చేశాను అనమాట. ఆ బౌల్ మీద మూతలు ఇవి. ఒకటి రైస్ బౌల్, ఒకటి కర్రీ బౌల్ అని చెప్పాను కదా. ఇక నెక్స్ట్ ఏమున్నాయో చూద్దాం. ఏముంది మళ్ళీ? ఇవి బిగ్ సైజ్, ఇవి స్మాల్ సైజ్. ఓకే, చిన్నగా అన్నీ అలా తీయకు. నెక్స్ట్ ఇవి చిన్న సైజు. ఏంటి అంటే మనం టిఫిన్ ప్లేట్స్ అని చెప్పాం కదా, యాక్చువల్లీ ఇవి భోజనానికే కాదు. అది ఆ ప్లేట్లో పెట్టి ఒక బౌల్ తీసి
అది రైస్ ప్లేట్ అన్నాను కదా, రైస్ లాగా వాడుకోవచ్చు, టిఫిన్స్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అందులో మనం చట్నీ వేసుకోవచ్చు, సాంబార్ వేసుకోవచ్చు, దీంట్లో అలాగా. ఫుడ్ స్టార్టర్స్ అలాంటివి వేసుకోవచ్చు. స్నాక్స్ ఇందులో, దాంట్లో టిఫిన్స్, tiffins. రైస్, అవి ట్రే tray, ట్రే tray. ట్రే ఇవేమో ఓకే. అన్నము. రైస్ బౌల్స్, కర్రీ బౌల్స్ ఇవిగోండి. ఇవి ఒక 6 పీసెస్ స్మాల్ సెట్, ఇవి పెద్దవి ఒక 6 పీసెస్, 6 స్పూన్స్. ఓకే ఓకే, ఇంకా అన్నీ తీయకు అలాగా ఉంచేసి. స్వీట్ ఇంకా తీసేసాయి, మొత్తం అవన్నీ తీసేసాయి. ఇంకా జాగ్రత్త, స్పీడ్ వద్దు, స్లోగా. ఇదిగోండి ఇవైతే, ఇది మాకైతే ఇచ్చింది. ఇనఫ్, ఇంతవరకు అయితే అయింది. మళ్ళీ చూడండి దీన్ని ఎంత సేఫ్టీగా ఇచ్చారో. స్లోగా తీ పైకి, చాలా సేఫ్టీగా అండి. ఆ బౌల్ సెట్ వీళ్ళు మోసుకురావడానికి ఇబ్బంది అయిపోయింది. ఆ బౌల్స్ అంటే ఈ గిఫ్ట్ ఇస్తున్నారు అని ముందు రోజు తెలిస్తే తీసుకొని రాకుండా తెల్లవారి అంటే మళ్ళీ టుమారో వెళ్ళి వీళ్ళు కారు కూడా వేసుకుని వెళ్ళి మరీ తీసుకొచ్చారు. ఎందుకంటే మనం రోడ్డు మీద నుంచి ఇంటి దాకా మోసుకురావడం చాలా కష్టం అవుతుంది అనేసి సెట్ని స్లోగా మళ్ళీ ఎగ్జాక్ట్ ప్లేసెస్ మిస్ అవ్వకుండా స్లోగా సెట్ చేసేసి ఆ చివరన ప్లేట్స్ ఓకే. ఇవి పెట్టు ముందు, మిస్ అవ్వకూడదు ప్లేసింగ్. ఇవి కరెక్ట్గా ఇక్కడికి రావాలి. శనగనీకు జాగ్రత్తగా పెట్టు. అది ప్లేసింగ్ కరెక్ట్గా ఉంటేనే మళ్ళీ ఎగ్జాక్ట్. అవి ఇటు తిరుగున్నాయి, అటు తిరుగున్నాయి అన్నమాట. అటు తిరుగున్నట్టున్నాయి. ఇటేనా? సరే, ఎలా తీసావు ఇందాక? ముందు అవి తీసాకనే ఇవి తీసావు. ప్లేసింగ్ మిస్ అవ్వకూడదు. ఇవి స్మాల్ సైజే కదా, 3 స్మాల్ ప్లేట్స్. ఎగ్జాక్ట్లీ. చూడండి ఈ థర్మోకాల్ షీట్, మళ్ళీ దానిపైన కూడా మనం సేఫ్గా చూసుకోవడానికి ఇదిగోండి పైన బౌల్స్కి ఈ ప్లేస్ ఇచ్చేసేసి ఈ ప్లేస్ని కరెక్ట్గా ఇచ్చారనమాట. ప్లేసెస్ కరెక్ట్గా చూసుకొని ప్లేసింగ్ అయ్యి అదే ప్లేసింగ్ కరెక్ట్గా పెట్టేసేసి ఆ బౌల్స్ని ఓకే. ఆ స్పూన్స్ కూడా ప్లేసింగ్ ఉంటుంది చూడు, ఆ ప్లేస్ ఇదిగో ఇక్కడ, అక్కడ పెట్టరు, ఇక్కడ పెడతారు. ఇక్కడ పెడితేనే అవి కరెక్ట్గా సేఫ్గా ఉంటాయి కూడా. సేఫ్ సైడ్ ఇనఫ్. దీని మీద మళ్ళీ అది ఇదనమాట. చూసారు కదా ఈ వీడియో అయితే. అవి కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్లేసింగ్ ఇవ్వ. అది థర్మోకోల్ షీట్తో చాలా సేఫ్గా నీట్ ప్యాకింగ్తో డైనింగ్ టేబుల్ సెట్ అయితే వచ్చేసింది. సో ఈ డైనింగ్ టేబుల్ సెట్ ఎలా ఉందో మీరే నాకు ఒక కామెంట్ చేయండి. ఇదిగండి దీవా క్లాసిక్ కలెక్షన్. సో ఇది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బై బై. Thanks for watching. Please like, share and subscribe my channel.